హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో WD-40 కోసం తెలుసుకుందాం. ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అని అనుకోకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది మన ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అప్పట్లో మనకి మిస్సైల్స్ మీద పట్టిన రస్ట్, జామ్ అయిపోవటం, అలానే మిస్సైల్స్ మీద వాటర్ డిస్ప్లేస్మెంట్ లాంటి సమస్యల కోసం ఒక ఫార్ములా అవసరమైంది. అప్పుడు 39 టైమ్స్ ట్రై చేసి విఫలమయ్యారు. 40 టైము సక్సెస్గా ఫార్ములాని కనిపెట్టారు. అందుకని దీన్ని WD-40 అని అంటారు. వాటర్ డిస్ప్లేస్మెంట్ 40 అని అర్థం అనమాట. క్రమేపీ ఇది బాగా పనిచేయటం వల్ల అక్కడ ఉండే వర్కర్స్ వాళ్ళ బైకులకి, కార్స్కి యూజ్ చేయటం, ఆటో గ్యారేజ్, ఆటోమొబైల్లో యూజ్ చేయటం వలన ఇది ఇంకా బాగా వర్క్ అవుతుందని తెలిసింది. అయితే ఈ WD-40 వాళ్ళకే కాకుండా మన ఇంట్లో కూడా చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఎలానో ఈ వీడియోలో చూసేసేయండి. మన ఇంట్లో ఉండే తాళం చెవులు బాగా రెస్ట్ పెట్టేసి అప్పుడప్పుడు వర్క్ చేయవు కదా, కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇలా తుప్పు పెట్టేసి రెస్ట్ పట్టేసిన తాళాలకి మనం స్ప్రే చేసుకొని ఒక 10 మినిట్స్ ఉండి తర్వాత దాన్ని యూజ్ చేస్తే చాలా మంచిగా ఈజీగా అవి మూవ్ అవుతాయండి. అంతేకాకుండా ఇలా తుప్పు పట్టేసి ఉంటుంది కదా, తుప్పు పట్టిన తాళం కప్ప క్లీన్ చేసుకోవడానికి, తాళం ఫ్రీగా మూవ్ అవ్వడమే కాకుండా వాటిపై ఉండే తుప్పును కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని స్ప్రే చేసేసి మనం రబ్ చేస్తే మొత్తం మనకి రస్ట్ అంతా పోయింది. చూడండి, నీట్గా అయింది. ఇలా మనం రస్ట్ని క్లీన్ చేసుకోవచ్చు. మన ట్యాప్స్ మీద, వాష్రూమ్లో కానీ ఎక్కడ రస్ట్ ఉన్నా కూడా మనం దీన్ని స్ప్రే చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. మనకి డోర్స్ టైట్ అయిపోతాయి కదా, అలాంటప్పుడు మనం దీన్ని స్ప్రే చేసుకుంటే మనకి డోర్ అనేది ఫ్రీగా మూమెంట్ అనేది అవుతుంది. మన స్టవ్ బర్నర్స్ అప్పుడప్పుడు చోక్ అయిపోయి రెస్ట్ పట్టేసి సరిగా మంట రాదు కదా, అలాంటప్పుడు మనం దీన్ని స్ప్రే చేసుకొని మనకి ఇది రస్ట్ అది మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో. మనకి మంట కూడా నీట్గా వస్తుంది. మన ఇంట్లో సిలిండర్స్ కింద అలానే ఎక్కడైనా హార్డ్ స్ట్రెయిన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనం దీన్ని స్ప్రే చేసి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, చూపిస్తాను. నన్ను అడిగితే ఇలాంటి ప్రోడక్ట్ అందరి ఇంట్లో ఉండాలండి. చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు కదా, అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది. చూడండి, నీట్గా క్లీన్ అయ్యాయి మరకలు. మనందరి ఇంట్లో కూడా బైక్, సైకిల్, కారు లాంటివి ఉంటాయి కదండి. అవి చాలా టైట్గా మూవ్ అయినా వాటి స్క్రూలు, నట్ బోల్ట్లు ఏవైనా రిమూవ్ చేయాలనుకుంటే దీన్ని స్ప్రే చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. అంతేకాకుండా మన డోర్లు, మన విండోస్, గడలు అనేవి ఫ్రీగా మూవ్ అవ్వవు కదండి. అవి ఫ్రీగా మూవ్ చేసుకోవడానికి, ఈజీగా అవడానికి కూడా దీన్ని మనం స్ప్రే చేయొచ్చు. ఎక్కడ పడితే అక్కడ మేకులు కొట్టడం వీలవ్వదు కదా. మెయిన్గా అయితే రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఇంట్లో మేకులు కొట్టకూడదు. చిన్న చిన్న ఫొటోస్ పెట్టుకోవాలన్నా, ఏమైనా పెట్టాలన్నా ఇబ్బంది పడుతుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఈ గ్రిప్ టేప్ బాగా యూజ్ అవుతుంది. ఇది వాటర్ ప్రూఫ్ అండి. ఒకసారి వాష్ చేసాక కూడా మళ్ళీ దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు. అలానే దీంతో ఫొటోస్ కానీ వెయిట్ ఉన్నా కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. దీంతో వెయిట్ ఉన్నవి ఫొటోస్ చిన్న చిన్న మనం ఇంట్లో ఏమైనా పెట్టాలంటే స్టిక్ చేసుకోవచ్చు. మనం ఇలా ఫొటోస్ అవి స్టిక్ చేసుకోవడానికి ఎటువంటి మేకులు ఏం కొట్టవసరం లేదండి. అలానే ఇంట్లో ఏవైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకుంటాం కదా, వాటికి కూడా మనం దీంతో హ్యాపీగా స్టిక్ చేసుకోవచ్చు. వెయిట్ని బాగా క్యారీ చేస్తుంది. రీయూజబుల్, వాషబుల్, వాష్ చేసాక కూడా ఇది మనకు వర్క్ అవుతుంది.
మనము ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు ఎయిర్పోర్ట్లో లగేజ్కి అనేది రెస్ట్రిక్షన్ ఉంటుంది కదండి. హ్యాండ్ లగేజ్ అయితే 7 kg, చికెన్ లగేజ్ అయితే 15 kg అని. దానికన్నా ఎక్కువ అయితే మనకి కొంచెం ఎక్కువ ఛార్జెస్ అనేవి పడతాయి అనమాట. అందుకని మనం ఇంటి దగ్గరే వెయిట్ చెక్ చేసుకుంటే మంచిది కదండి. ఇంటి దగ్గర వెయిట్ చెక్ చేసుకోవడానికి ఈ డిజిటల్ వేయింగ్ మిషన్ తీసుకున్నా. దీంతో మనం హ్యాపీగా వెయిట్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు. అలానే ఒక్కొక్కసారి మార్కెట్ నుండి వెజిటబుల్స్ ఏవైనా పప్పులు అవి ఇవి తెచ్చినప్పుడు మనకు డౌట్ ఉంటుంది కదా, అంత వెయిట్ ఇచ్చారా లేదా అని. అలాంటప్పుడు కూడా మనం వెయిట్ చెక్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది. ఇది జస్ట్ 250 రూపీసే. నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇంట్లో రిమోట్లకి, పిల్లల టాయ్స్కి, వాచెస్కి ఎన్ని బ్యాటరీస్ కొన్నా సరిపోవట్లేదండి. ఎప్పుడు దేనికో దానికి బ్యాటరీ అవసరం పడుతూనే ఉంటుంది. అందుకని నేను ఎవ్రీడే బ్యాటరీస్ని తీసుకున్నాను. నేను ఇప్పుడు వీడియోలో చూపించిన ప్రోడక్ట్లు అన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నానండి. వాటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా అవసరమై కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెన్నో మంచి వీడియోస్ వస్తుంటాయి. అలానే మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేసేసేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్.